అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ దుప్పటి కప్పుకొని ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టి ముసిముసిగా నవ్వుతూ మెసేజ్లకు రిప్లై ఇస్తున్న బిందు రూమ్ బయట ఏదో చప్పుడు వినిపించేసరికి ఫోన్ లాక్ చేసి మెల్లగా దుప్పటి తీసి డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు సందులోంచి బయటకు చూసింది. హాల్లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు. అమ్మ సోఫాలో కూర్చొని గడియారం వైపు చూస్తోంది. తమ్ముడు కేక్ని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తున్నాడు. వాళ్ళని చూసి వెంటనే మెల్లిగా తలుపులు వేసి డోర్ లాక్ చేసి వచ్చి బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్ళీ చాటింగ్ మొదలుపెట్టింది. అంతలో నాన్నగారు బిందు బిందు అంటూ పిలిచారు. తమ్ముడు అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు. ఏ రోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు డోర్ లాక్ చేసుకోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది. కాస్త భయం కూడా అనిపించింది. పిలవడంతో పాటు ఈసారి తలుపులను కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు. వాళ్ళు అంతలా పిలుస్తున్నా కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు. వాళ్ళ పిలుపుకు రెస్పాండ్ అవ్వలేదు. ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో బిందు మొబైల్ వైబ్రేట్ అయింది. వెంటనే బిందు మొబైల్ చేతిలోకి తీసుకుని కాల్ ఆన్సర్ చేసింది. అటువైపు నుండి ఎవరో బర్త్డే విషెస్ చెప్పారు. బిందు సంతోషంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకేదో మాట్లాడింది. అంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో అయిష్టంగానే కాల్ కట్ చేసి వెళ్ళి డోర్ తీసింది. డోర్ తీయగానే నాన్నగారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా కన్నా అంటూ ఎంతో ప్రేమగా బిందుని విష్ చేశారు. అమ్మ తమ్ముడు కూడా కేక్ కట్ చేయించారు. నాన్నగారు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారు తనకి. పాపం తనకి బాగా నిద్రొస్తోందేమో, అందుకే కనీసం ఆ గిఫ్ట్ని ఓపెన్ కూడా చేయకుండానే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది. దాదాపుగా 3 నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చొని మాట్లాడి. చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు, కానీ ఈ మధ్య బిందు బాగా బిజీ అయిపోయింది. ప్రాజెక్ట్ వర్క్లో, కంబైన్డ్ స్టడీస్, ఎక్స్ట్రా క్లాసెస్ అనుకుంటూ చాలా బిజీ అయిపోయింది. ఒకప్పుడు నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పేదాకా తన డేని స్టార్ట్ చేయని బిందు ఈరోజు డే మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు. ఎప్పుడు లేనంతగా బాగా మారిపోయింది ఈ మధ్య. ఎంతగా అంటే తన బర్త్డే రోజు నాన్నగారి బర్త్డే అనే విషయం మర్చిపోయేంతలా. బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది. ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో. కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలయ్యాయి. మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. బిందు నాన్నగారి ముందు నుండే బ్యాగ్ తీసుకొని బయటకెళ్ళింది. నాన్నగారు చూశారు, కానీ ఏం అడగలేకపోయారు. బహుశా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు. కానీ అమ్మ అడిగేసింది, ఎక్కడికే బ్యాగ్ తీసుకొని బయలుదేరావు అంటూ. బట్టలు డ్రై క్లీనింగ్కి ఇవ్వడానికి మా అని చెప్తూనే గేట్ దాటేసింది. సరిగ్గా వాళ్ళింటి నుండి 30 అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ షాప్ వచ్చేస్తుంది. మహా అంటే ఓ 10 నిమిషాల నడక. బిందు బయలుదేరి గంట కావస్తోంది. ఇంకా ఇంటికి రాలేదు. నాన్నగారు కంగారుగా, రేయ్ ఓసారి బయటకు వెళ్ళి చూడు, అక్క షాప్ దగ్గర ఉందేమో అంటూ తమ్ముణ్ణి బయటకు పంపాడు. 10 నిమిషాల్లోనే తిరిగి వచ్చి అక్కసలు షాప్కి రాలేదంట నాన్నగారు అని చెప్పేసరికి నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని బిందు నెంబర్కి కాల్ ట్రై చేశారు. కాల్ కలవలేదు. బిందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చేశారు, కానీ తను వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళలేదు. నాన్నగారికి ఏం చేయాలో పాలుపోలేదు. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశారు, కానీ ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఓసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దామండి అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకొని కంప్లైంట్ ఫైల్ చేయడం కోసం ఫోటో కోసం బిందు రూమ్లోకి వెళ్ళారు. అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద ఫోటో కనిపించింది. టక్కున ఫోటో తీసుకొని రూమ్ నుండి బయటకొస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూశారు. ఎవరో అబ్బాయి ఫోటో అది. ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ లెటర్ గాలికి శబ్దం చేస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి లెటర్ ఓపెన్ చేశారు నాన్నగారు. నాన్న, నేను ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం. పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం, కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరని తెలుసు నాకు. పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు. అందుకే భయపడి మీకు చెప్పలేదు. మమ్మల్ని కలిసి బ్రతకనివ్వండి. మాకు మీ అవసరం లేదు. దయచేసి మా కోసం వెతికి మా జీవితాలను నాశనం చేయకండి నాన్నగారు. లెటర్ మొత్తం చదివి రూమ్ తలుపులు మూసేసుకున్నారు. సరిగ్గా వారం రోజుల తర్వాత
బిందు ఆటో దిగింది ఇంటి ముందు. ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ్ముడు. బిందుని చూసి అమ్మా అక్కొచ్చేసింది అంటూ అరిచాడు. అమ్మ కూడా బయటకొచ్చింది. బిందు వంక చూస్తూ అలా నిలబడిపోయింది. బిందు అమ్మని తమ్ముణ్ణి చూస్తూ సిగ్గుతో దించుకొని భయంతో బయటే నిల్చుండిపోయింది. తమ్ముడు బిందు దగ్గరికెళ్ళి లోపలికి పద అక్క అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న బ్యాగు తీసుకొని తనను లోపలికి తీసుకెళ్లాడు. బిందుకి ఏమర్థం అవ్వలేదు. లోపలికి వెళ్ళగానే అమ్మ బిందుని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. బిందు అంత విచిత్రంగా అనిపించింది. తను చేసిన పనికి అందరూ కోప్పడతారు తిడతారు అనుకుంది. కానీ ఇక్కడంత విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థమైంది తను రాసిన ఆ లెటర్ వీళ్ళు చదవలేదని. మరైతే ఆ లెటర్ ఏమైనట్లు? ఎవరు చదివినట్లు? నాన్నగారు? ఎస్, ఆ లెటర్ నాన్నగారే చదివుండాలి. అవును, నాన్నగారే చదివారు. కానీ నాన్నగారు ఎక్కడా? తనొచ్చి ఇంతసేపైనా నాన్నగారు కనిపించట్లేదేంటి? బిందు అమ్మ నాన్నగారెక్కడా అంటూ అమ్మని అడిగింది. అమ్మ ఏడుస్తూ గోడ వంక చూసింది. బిందు గోడ వంక చూసి కంగుతింది. నాన్నగారి ఫోటోకి దండ వేసింది. బిందుకి పిచ్చెక్కినంత పనైంది. తను ఆ షాక్ నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఓ లెటర్ తీసుకొచ్చి బిందుకిచ్చాడు. అందులో నన్ను క్షమించండి, నేను బిందుని లైంగికంగా వేధించాను. తను ఇన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. కానీ ఈ మధ్య నా వేధింపులు బాగా ఎక్కువ అవడంతో తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది. అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఆ లెటర్ చూసి బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది. తన తల పగిలిపోయినంత పనైంది. గుండె బరువెక్కిపోయింది. నోట మాట రాని స్థాయికి చేరుకుంది. తనని చూస్తూ అమ్మ నాన్నను దూషిస్తుంది. తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ లెటర్లో రాసింది నిజం అనుకొని బిందు ఏం మాట్లాడకుండా సైలెంట్గా భారంగా అడుగులు వేస్తూ తన రూమ్లోకెళ్ళింది. రూమ్లోకెళ్ళి నోటికి చెయ్యడ్డు పెట్టుకొని ఏడ్చింది. తలను గోడకు బాదుకుంటూ ఏడ్చింది. చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది. నేలపై కూలింది. కన్నీటి ధార ప్రవహించింది తన కళ్ళ నుండి. నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారించింది. లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది. నాన్నగారు తన బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్ని తన చేతిలోకి తీసుకుంది. అది ఓపెన్ చేసినట్లు అనిపించింది తనకు. దాన్ని పూర్తిగా ఓపెన్ చేసేసరికి ఏవో పేపర్స్ కనిపించాయి. లాస్ట్ ఇయర్ తన బర్త్డే విష్గా యుఎస్లో మాస్టర్స్ చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు. అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన యుఎస్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేసి సీట్ సంపాదించి దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అది చూసి బిందు కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. బయటకు వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపెట్టి కుమిలి కుమిలి ఏడ్చింది. బిందు ఆ గిఫ్ట్ని కింద పెడుతుండగా ఆ గిఫ్ట్ బాక్స్ అడుగు బాగాన ఉన్న ఓ లెటర్ కింద పడింది. బిందు దాన్ని తెరిచి చదవడం మొదలెట్టింది. బిందు ఎలా ఉన్నావురా బంగారు? ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు చేసింది తప్పని తెలుసుకొని తిరిగి వచ్చుంటావు. పర్లేదు బంగారం, తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని దేవుడు లెక్కట్టలే. ఇక ఈ మనుషులు లెక్కెడతారు అంటావా? ఆ ఛాన్స్ వాళ్ళకివ్వను నేను. నా బంగారాన్ని ఎవరైనా అనుమానించనిస్తానా? అందుకే నువ్వు చేసిన తప్పు జనాలకు కనబడకుండా తప్పు నా మీద వేసుకున్నాను. సో నిన్ను ఎవరు ఏమనరు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు అవేం పట్టించుకోవద్దురా తల్లి. నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు. అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ ఉండను కదా. నువ్వన్నది నిజమే తల్లి. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు. కానీ నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు, అది కాస్త బాధను కలిగించింది. కాస్త కాదు చాలా. చొక్కాపై బొత్తాలు పెట్టుకోకపోతే ఎగిరిపోయే పరువు ప్రతిష్టల కోసం నిన్ను ఎలా చంపుకుంటాననుకున్నావురా? నాన్నన్రా తల్లి, గుండెల మీద పెట్టుకొని పెంచాను. నీకు చిన్నపాటి జ్వరం వచ్చినా తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను. నీ రేపటి భవిష్యత్తు గురించి నా గతాన్ని ప్రస్తుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను. నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వం అనుకుని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ బ్రతికాన్రా తల్లి. అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తానని ఎలా అనుకున్నావురా? 9 నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు. కానీ ఆ మిమ్మల్ని 9 నెలలు మోసే ఆ తల్లిని కవచంలా కాపాడుకుంటూ భూమి మీదకి అడుగుపెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద పెట్టుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయివాణ్ణి చేశావు. ఈరోజు చచ్చిపోయానురా బంగారు. నువ్వు రాసిన ఆ అక్షరాలు చూడగానే
చచ్చిపోయాను నేను. అందుకే శాశ్వతంగా చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేనురా తల్లి. నాన్న అంటే నమ్మకంరా. నా నమ్మకానివిరా నువ్వు. ఏరా తల్లి, నాతో పాటు నువ్వు బైక్ మీద వస్తూ మొబైల్లో చాట్ చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నావా? కనిపించినా కూడా ఎవరు అని అడగలేను. కారణం నమ్మకం. నా కూతురు అనే నమ్మకం. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం. కొడుకుల్ని గది బయటే ఉంచి కూతుళ్ళని గుండెల్లో దాచుకునేలా నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఆ కూతుళ్ళు మాత్రం నాన్న గుండెల మీద తంతు వాళ్లకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నారు. అసలు ఏం కావాలరా మీకు? ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట ట్రై చేయాలి. అసలు లవ్ అంటే ఏంటి? కేరింగా? మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నావా అంటూ 3 పూటలు పలకరిస్తేనే కేరింగ్ అంటే, ఆ 3 పూటలు మీకు తిండి పెడుతున్న పేరెంట్స్ చేసేదాన్ని ఏమనాలి? గిఫ్ట్స్ ₹25 పెట్టి గ్రీటింగ్ కార్డు, ₹15 పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే లవ్ పుట్టేస్తుంది అంటే, పుట్టినప్పటి నుండి ఈరోజు దాకా నువ్వు వాడే ప్రతిదీ కొనిచ్చిన తండ్రి మీద ఏమాత్రాన ప్రేమ ఉండాలి మరి. మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు తల్లి? పోనీలే, నువ్వు ఏది చేసినా నాకు ఓకే. ఓ తండ్రిగా నువ్వు చేసే ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తాను నేను. అందుకే నిన్ను సపోర్ట్ చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా బాధ్యత. ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. ఇకపై నిన్ను సపోర్ట్ చేయడానికి నేను కూడా ఉండను.